సిబ్బంది తాజా వార్త జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇక ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు అధినేతకు వివరించారు. ఇక నుంచి ప్రచార ఉధృతి పెంచాలని కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఉప ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఎర్రవల్లి నివాసంలో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొనున్నారు. ప్రచారం పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహంపై క్లస్టర్ ఇన్ఛార్జ్లకు బీఆర్ఎస్ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ పెట్టినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోనీ, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగబోతుంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన స్ట్రాటజీ మీటింగ్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి వివిధ డివిజన్లకు సంబంధించిన ఇన్ఛార్జీలు అందరితో పిలిచి కేసీఆర్ మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడికి రావాలని చెప్పేసి పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్ నుంచి అందరికీ మెసేజ్లు వెళ్ళాయి. ఒకవైపు ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, షేక్పేట, సోమాజిగూడ ఈ వివిధ డివిజన్లలో ఉన్నటువంటి ఎలక్షన్ల కోసం పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో ఉన్నటువంటి కీలక ఇన్ఛార్జీలందరినీ కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా పార్టీ నాయకత్వం ఆహ్వానించింది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఒకవైపు మిగతా కీలక నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఒక్కొక్క నేతకు, ఒక్కొక్క ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఇప్పటికే 8 నుంచి 10 పోలింగ్ బూత్లు బాధ్యత అప్పగించి అక్కడ ఓట్లు వేయడం, ప్రచారం చేయడం బాధ్యత అంతా కూడా ఇప్పటికే పార్టీ నాయకత్వం అప్పగించింది. గతంలో హుజురాబాద్, మునుగోడు ఎలక్షన్స్ ఏ విధంగానైతే ఫాలోఅప్ చేశారో అదే విధంగా ఇక్కడ ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా గెలిపించే విధంగా పనిచేయాలని చెప్పేసి పార్టీ క్యాడర్ పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు వారికి ఎలక్షన్ సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఇవాళ స్కూటీని కంప్లీట్ అయ్యి రేపు ఫైనల్ లిస్ట్ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పార్టీకి అంగబలం అర్ధబలం బలంగా ఉన్న నేపథ్యంలో దాన్ని పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలని సంబంధించిన విషయంలో కేసీఆర్ పార్టీ నేతలకు ఒక దిశానిర్దేశం చేస్తారు. వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా కేటీఆర్ రోడ్ షోలు నిశ్చయాలని చెప్పేసి ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. ఈ 7 డివిజన్ల పరిధిలో రోడ్ షోలు స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ ని ఉత్తేజపరచడం, హైదరాబాద్ నగర ఓటర్లని బీఆర్ఎస్ వైపు మలచడం అనేక అంశాలపైన కేసీఆర్ వారికి మరింత క్లారిటీ ఇచ్చి వారికి ఎలక్షన్ వ్యూహాన్ని చెప్పే అవకాశం కనబడుతుంది. మరోవైపు కేసీఆర్ కూడా ఈసారి ఎలక్షన్ ప్రచారంకు చివరి రోజు ఒక బహిరంగ సభ ద్వారా వస్తారని చెప్పి ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ విషయంలో కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి. బంగాళాఖాతంలో